అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ ప్రభుత్వమే అని ఎమ్మెల్యే మట్ట రాఘమయ్య అన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలోని తల్లాడ మండలంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను పంపిణీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు రుణమాఫీ, ఆడపిల్లలకు బస్సు ఉచిత సౌకర్యం, రైతులకు బోనస్, రైతు భరోసా అమలు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై సండ్ర వెంకట వీరయ్య అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. తల్లాడ మండలానికి చెందిన రైతుల పేర్లతో రూబీ కార్డు ద్వారా ఆయన బ్యాంకుల నుంచి 42 లక్షలు కాజేసిన మాట వాస్తవం కాదా అని ఆమె ప్రశ్నించారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుందని మట్ట రాఘమయ్య ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వంపై సండ్ర వెంకట వీరయ్య బురద జల్లడం మానుకోవాలన్నారు. ధర్నా చేయడం జరిగింది. ఆయన తన ఆత్మసాక్షిని ప్రశ్నించుకోవాలి. గతంలో తను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏమాత్రం రైతుల మీద ప్రేమ ఉంది, రైతులకు నేను ఏం చేశాననేది ఆయన ప్రశ్నించుకోవాలి. ఇక్కడ తల్లాడలోనే మరి రైతులను మోసం చేయలేదా ఆయన? 743 మంది రైతులని 743 మంది పేర్ల మీద రూపే కార్డులని దుర్వినియోగం చేసి 42 లక్షల రూపాయలని అక్రమంగా వాడుకొని ఇదేమని ప్రశ్నిస్తే కోర్టుకు వెళ్తే అప్పుడు అసలు డబ్బులు కట్టారు. మరి తర్వాత మళ్ళీ ఈ అన్యాయాన్ని ప్రశ్నించినందుకు ఇప్పుడు కోర్టు సరైన తీర్పు ఇచ్చింది. ఇప్పుడు 18% ఇంట్రెస్ట్ తోటి మళ్ళీ పే చేయమని. ఇలాంటి ఆయన అదేవిధంగా ఖమ్మంలో మిర్చి రైతులని మద్దతు ధర అడిగినందుకు అరెస్ట్ చేసి సంఖ్యలేసి జైలుకి తీసుకెళ్ళినప్పుడు అప్పుడు ఏం చేశారు? కాంగ్రెస్ ఎన్నో సంక్షేమ పథకాలు, ఎన్నో అభివృద్ధి పనులు చేస్తూ వస్తుంటే కాంగ్రెస్ ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ తట్టుకోలేక ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడము, ఏదో కల్లిబొల్లి మాటలతోటి ఇంకా ప్రజలను మభ్యపెట్టాలని చూడటం చాలా శోచనీయం. ఇది ఇంకొకసారి ఇలాంటి ధర్నాలు కానీ ఇలా